నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కుంభకోణాల రాజకీయాలు హస్తినాకు చేరాయి. నిన్న మొన్నటి వరకు రాష్ట్రానికి పరిమితమైన పాలిటిక్స్ ఢిల్లీ వరకు వెళ్లాయి. ముగ్గురు వ్యక్తులు హస్తినాలో మకాం వేయడంతో రాజకీయం ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో అన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి హస్తినా వెళ్లారు. మరోవైపు గవర్నర్ ఢిల్లీ పర్యటన అనేక చర్చలకు దారితీస్తుంది. అమృత్ పథకంలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపిస్తూ వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర మంత్రికి కట్టర్ కు ఫిర్యాదు చేశారు. టెండర్లు రద్దు చేసి వెంటనే ఈ విషయంపై విచారణ చేపట్టాలని సూచించారు. రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డికి ఈ టెండర్లు అక్రమంగా కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఇవే కాకుండా మరిన్ని కుంభకోణాలు రాబోతున్నాయని టీజర్ కూడా ఇచ్చేశారు. సీరియల్ మాదిరిగా అన్ని శాఖల్లో జరిగిన అవినీతిని వెలికి తీస్తామని హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలను జాతీయ స్థాయిలోనే ఎండగడతామని, ఎన్నిసార్లు అయినా ఢిల్లీ వస్తామని అన్నారు. కేటీఆర్ ఢిల్లీ వెళ్లి హడావిడి చేస్తున్న టైంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా హస్తినా వెళ్లడం ఆసక్తిని రేపుతుంది. దీపావళి తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ అంశంపై పార్టీలో చాలా పెద్ద చర్చ జరుగుతుంది. మరోవైపు త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ అభ్యర్థులను కూడా ఖరారు చేయాల్సి ఉంది. వీటితో పాటు ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రులకే ఫిర్యాదులు కూడా చేసింది. ఇన్ని అంశాలు ప్రచారంలో ఉండగా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లడం ఆసక్తిని కలిగిస్తుంది. ఈ టూర్ కేవలం అధిష్టాన పెద్దలను కలవటానికే వెళ్లారని అంటున్నారు. ఈ మధ్య మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ ఆ విషయంలో ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తారా అనే చర్చ కూడా నడుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యే కేటీఆర్ ఢిల్లీలో ఉండగానే తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశమవుతుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక మలుపు తీసుకుంటుందని, కీలక వ్యక్తులను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ కు దర్యాప్తు సంస్థలు విన్నపించుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ కేసులో కీలకంగా కేటీఆర్ పేరు వినిపిస్తుంది. ఈ విషయంపై ఇంకా గవర్నర్ ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. ఈ అంశంపై క్లారిటీ కోసం ఢిల్లీ వెళ్లారా, లేకుంటే నార్మల్ రివ్యూ ఇవ్వటానికే వెళ్లారా అనే చర్చ జరుగుతుంది. తెలంగాణలో వివిధ అంశాలపై ఎంత చర్చ జరుగుతున్న వేళ గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష ఎమ్మెల్యే కేటీఆర్ హస్తినాలో ఉండడం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారేదే. మరి ఇక ఏం జరుగుతుందో చూడాలి మరి.